గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇది ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం కదా. సో నేను ఈ 2వ శుక్రవారాన్ని ఈ విధంగా చేసుకున్నానండి. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని వాకిలి ముందు ముగ్గు పెట్టేసి తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగాను. ఎర్లీ మార్నింగ్ నాకు ఈ మధ్యలో అలవాటు అయింది హాట్ వాటర్, హనీ, లెమన్ వాటర్, హనీ తాగడం. సో తాగేసి ఇంకా ఇల్లు చిమ్మేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని మాప్ పెట్టేసుకుని, ఫస్ట్ ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే చికాకుగా ఉంటుంది. మనం ఎంత పూజ ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా కూడా ఆ ప్రశాంతత రాదు. సో ఇల్లంతా క్లీన్ చేసేసి ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేసి దేవుడి కోసం అయితే నైవేద్యాలు తయారు చేస్తున్నాను. దాంతోపాటు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఇదొక టెన్షన్ అనమాట. ఇన్ టైంలో మళ్ళీ డ్యూటీకి వెళ్ళలేకపోతే మళ్ళీ అక్కడ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇటు ఇంట్లో పని చేసుకుంటూ హడావుడిగా వీడియో ఎలా అయితే పరిగెడుతుందో అంతే ఫాస్ట్గా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అన్నం తయారైపోయింది. పులిహోర కోసం తీసుకున్నాను అనమాట. పులిహోర కలపటం అవన్నీ రికార్డ్ చేయలేకపోయాను నేను, ఎందుకంటే టైం అయిపోతుంది నాకు, స్కూల్కి వెళ్ళాలి. ఇంకా వడలు ఇవన్నీ కూడా చేసేసాను. పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకునే వరకు 12 అయిపోయింది. నేను 8:20 కంతా అక్కడ ఉండాలి స్కూల్లో. సో అందుకని చాలా స్పీడ్గా అండి, అసలు దేవుడికి నిలబడే దండం పెట్టుకొనేసి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. నా పూజ పూర్తయ్యేసరికి 8:25 అయిపోయింది. సో ఇది మా పూజ చేసుకున్నాను ఈరోజులాగా. ఏం సరిగా చేశానో ఏం సరిగా చేయలేదో మరి అన్నీ అమ్మవారే చూసుకుంటారు. మనస్ఫూర్తిగా ఒక చేతులు ఎత్తి దండం అయితే పెట్టుకున్నాము. ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు? బాగుందంటే బాగుందని మీరు మెసేజ్ కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాము. ఇది అండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ శ్రావణ మాసం అయితే నా పూజ ఎలా జరిగిందండి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. మరి మీ పూజ ఎలా జరిగిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.